స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా 16వ రోజు యాత్రా విశేషాలు. రాత్రి జోడుగుళ్ళ టెంపుల్ దగ్గర దాడిన తర్వాత చిన్న ఊరు దగ్గర అమ్మవారి టెంపుల్ దగ్గర విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆడ నుంచి బయలుదేరి సేలం బైపాస్లోకి మధ్యాహ్నం చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం అనగా ఉదయం 10:30, 11 ఆ సమయంలో చేరుకుని అక్కడ బైపాస్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం సేలం అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకుని అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత దేవాలయ యాజమాన్యం మాకు సహకరిస్తారని ఆశపడినా కానీ వారు సహకరించకపోవడం వల్ల అక్కడి నుంచి బయలుదేరి మరి ముందుకు ప్రయాణం మొదలుపెట్టి సేలం ఊరు చివరిగా దాటిన తర్వాత నామక్కల్ రోడ్లోకి ముందుకు వచ్చిన వరకు ఒక చిన్న ఊరిలో ఫ్లైఓవర్ పక్కకి చిన్నగా ఉన్న దేవాలయంలో, అమ్మవారి దేవాలయంలో రాత్రి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. హైందవ ధర్మం బతకాలి అని అనుకుని ఎంతోమంది ఎన్నో రకాలుగా కొటేషన్లు పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం ఇలాంటివి మాత్రం బాగానే చేస్తున్నారు. కానీ నిజమైన హైందవ ధర్మం ముందు సహాయం అనే వ్యవస్థని విడిచిపెట్టి దేవాలయాల్లో ఎటువంటి హిందువులకు సంబంధించిన ఇలాంటి పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేసేవారికి సహకరించట్లేదు. ఓన్లీ వ్యాపారంగా మార్చుకుని అలాంటి ప్రదేశాల్లో గుంపుల కింద వచ్చిన వారికి మాత్రమే, లేకపోతే హంగు ఆర్భాటంగా ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంటే మనం దేవాలయాల్లో హిందూ ధర్మం ఎక్కడ నిలబడుతుందో మాకు అర్థం కాలేదు. ఇలాంటివి చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉంది వాతావరణం. ప్రతి చోట ఇలాగే ఉంది. కాబట్టి ముందుగా మనం మన ధర్మాన్ని కాపలా కాసుకోవాలంటే హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఎవరైనా చేపట్టినప్పుడు వారికి సహాయ సహకారాలు అందివ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి చేయాలంటే కూడా అందరూ మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రయాణంలో ఎవరు ఏంటి అనేది వారికి తెలియకపోవచ్చు, దానికి కూడా మనం ఒప్పుకోవచ్చు. కానీ వారి దగ్గర ఎటువంటి పర్మిషన్ లెటర్సు, లేదా ఆధార్ కార్డు లింక్స్, లేకపోతే ఒక లెటర్ కాగితం రాయించుకుని ఇలాంటివి ఏమైనా చేసి పెద్ద దేవాలయాలు సెక్యూరిటీస్ అందరూ ఉంటారు కాబట్టి వారి ఆధ్వర్యంలో హ్యాండ్ ఓవర్లో పెట్టి మా సహాయ సహకారాలు అందించవచ్చు. వారికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన వారికి భోజనాలు పెట్టేసి పంచవర్ణ పరవణాలు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చిన్న అవకాశం కలిగించగలిగితే చాలు. దేవాలయాల్లో మండపాలు వేరేవి ఇతరత్ర ఏర్పాట్లు భక్తులందరూ కూడా సహకరించి దాన ధర్మాలు చేసే ఆ డబ్బులన్నీ కూడా 10 మందికి ఉపయోగపడతాయని, అంతేగాని దాంట్లో ఉన్న ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి, లేకపోతే కనుక ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి హంగు ఆర్భటంగా కార్లు వేసుకుని పెద్ద పెద్దగా గ్రూపులు వేసుకుని వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డబ్బులు ఫండింగ్ వస్తుందేమో అలాంటి వారికి సహకరించమని కాదు. అందరికీ దేవాలయంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడడానికే చేస్తూ ఉంటారు. సేలం అయ్యప్ప స్వామి దేవస్థానానికి దయచేసి గుంపుల మాదిరిగా 10 మందికి వెళ్ళకూడదు. 100 మంది వెళ్ళిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు గౌరవిస్తారట. దయచేసి అయ్యప్పలు ఎవరు కూడా సేలం అయ్యప్ప స్వామి దేవస్థానానికి వెళ్ళినప్పుడు 100 మందిని పోగు చేసుకుని వెళ్ళండి. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు మాత్రం వెళ్ళకండి దయచేసి. వారి యాజమాన్యం ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే, ఇంత దూరం వచ్చారు కదా, వెళ్ళి అక్కడ లాడ్జ్లో రూములు తీసుకోండి అనే ప్రవర్తన కూడా చేస్తున్నారు. అలాంటి విషయాలు కూడా అందరూ గుర్తించండి. హిందూ ధర్మం కుంటిపడిపోవడానికి కారణం ఎవరో కాదు, ఇలాంటి వాళ్ళే. వీళ్ళందరినీ కూడా దేవుడే చూసుకోవాల్సి వస్తుంది. మన దైవ నిర్మయం, ఇంకా ఆ దేవుడి మీద భారం వేయాల్సిందే. యాత్ర ఇప్పటి వరకు అయ్యప్ప స్వామి దైవాలు చాలా బాగా జరుగుతూ వచ్చింది. స్వామి శరణమయ్యప్ప.